నటసింహం నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి నారా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. బాలకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దీంతో నందమూరి నారా కుటుంబాలు హైదరాబాద్లో ఒక పార్టీ ఘనంగా నిర్వహించాయి. ఈ పార్టీలో బాలయ్యతో పాటుగా ఆయన అక్క చెల్లెలు ఇద్దరూ పాల్గొన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి అలాగే నారా భువనేశ్వరి ఇద్దరూ కలిసి బాలయ్యను పలు ప్రశ్నలు వేశారు. బాలయ్య సినిమా కెరియర్ గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు. తన భార్య వసుంధరను మొదటిసారి ఎక్కడ చూసావని పురంధేశ్వరి అడుగగా తన తండ్రి ఎన్టీఆర్ వైట్ హౌస్ దగ్గర కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజు తొలిసారి చూశానని, ఆ రోజు రిడ్జ్లో ఉన్నానని చెప్పగా మధ్యలో పురంధేశ్వరి జోక్యం చేసుకుని అంటే ఎప్పుడు చూసావు గుర్తులేదు అంటూ ఆట పట్టించారు. ఇక పురంధేశ్వరి మరో ప్రశ్న అడిగారు. ఏ రిలేషన్షిప్లో అయినా మొహమాటానికి కొన్ని చేస్తుంటామని, నీకిప్పుడు పద్మభూషణ్ అవార్డు వచ్చింది, అది ఎందుకు వచ్చింది? 40 ఏళ్లకు పైగా వసుంధరతో డిప్లొమాటిక్గా నటించినందుక, సినిమాల్లో నటించినందుక? క్లారిటీ రావాలని ప్రశ్నించారు. దీనికి బాలయ్య స్పందిస్తూ వసుంధర తన లక్కీ వైఫ్ అని, ఆవిడ నన్ను భరించినందుకు, మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు, ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ నటించినందుకు అవార్డు వచ్చిందనుకుంటున్నా అంటూ బాలయ్య కామెంట్ చేశారు. ఇక వసుంధరను చూసిన వెంటనే నీ రియాక్షన్ ఏంటని అడుగగా బాలయ్య వెంటనే ఓకే చేసేసాను అని సమాధానం ఇచ్చారు. సమయం కావాలని, కొంచెం ఆలోచించుకుని చెబుతానని అస్సలు అనలేదని, వెంటనే ఓకే చేసేసానని చెప్పుకురాగా దానికి పురంధేశ్వరి జోక్యం చేసుకుని చాలా రోజులు సమాధానం చెప్పలేదని నాన్నగారు తనని పిలిచి అడిగారని, నువ్వు వెళ్ళి బాలయ్యను కనుక్కో విషయం ఏంటని అన్నారని, అప్పుడు తాను నీతో కూర్చుని మాట్లాడాను, నాకు బాగా గుర్తు ఉందంటూ సమాధానం ఇచ్చారు. ఇక భువనేశ్వరి మాట్లాడుతూ మీ మొదటి క్రష్ ఎవరు, హీరోయిన్లలో నచ్చింది ఎవరు అని అడుగగా అందాన్ని చూసి ఆనందించు కళా దృష్టి మాకు లేకపోలేదు అంటూ సమాధానం ఇచ్చారు. ఇక తనకు బాగా ఇష్టమైన హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్ అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు. మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాశారా అని భువనేశ్వరి అడుగగా వసుంధరకి రాశాను, అప్పుడు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చింది అని గుర్తు చేసుకున్నారు. ఇక వసుంధర మాట్లాడుతూ తానేమీ గిఫ్ట్ ఇవ్వలేదని, ఆయనే డ్రెస్ తీసుకుని ఒక చిన్న లవ్ లెటర్తో ఇచ్చారని, అది ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా అంటూ గుర్తు చేసుకున్నారు.